సో మొదటగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరికీ బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. గత కొంతకాలంగా ఇవాళ ఎన్ని తారీఖు దర్శన్ భాయ్? 2 తారీఖు, నవంబర్ 2, 2024లో ఎక్కడున్నాను? మిర్యాలగూడలో బీసీ గర్జన సభ నిర్వహించినాం. కరెక్ట్గా ఏడాది అయింది. రేపు కార్యక్రమం 1 ఇయర్లో మొట్టమొదటి సభ బీసీ గర్జన కోసం మిర్యాలగూడలో సభ నిర్వహించినాం. ఆ మిర్యాలగూడ సభలో చాలామంది బీసీలను ఒకతాటి మీదకి తెచ్చినాం. తొలి అడుగు అక్కడ పడింది. తొలి అడుగు మిర్యాలగూడలో పడి ఆ తర్వాత వరంగల్ సభ, ఆ తర్వాత అనేకమైనటువంటి రాజకీయ మలుపులు తీసుకుంది ఈ బీసీ ఉద్యమం. అంతకంటే ముందు తాజ్ కృష్ణాలో నిర్వహించినటువంటి మేధోమదన సదస్సు, ఇవన్నిటి తర్వాత అనేక పరిణామాలు, అనేక ఘటనలు పుట్టుకొచ్చినాయి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎక్కడ చూసినా బీసీ ప్రజలంతా ఒక్కటైపోయి మా హక్కులు, మా అధికారం, మా వాటాన్ని నినదిస్తున్నారు. ఈ నినదిస్తున్నటువంటి క్రమంలో మరి బీసీలంతా ఒక్కటై కోరుకుంటా ఉన్నటువంటి అధికారాన్ని, ఒక్కటై కోరుకుంటున్నటువంటి వాటాను ఏదైతే ఉందో, ఈ వాటాలో మరి అగ్రవర్ణాల పాత్ర ఎలా ఉండబోతా ఉంది? ఇప్పుడు మొత్తం ఎంటైర్ భారతదేశంలో చూడండి, ఎస్టీ, ఇక్కడ రాసి చూపిస్తా, ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీ. ఎస్టీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకు రిజర్వేషన్ అంతుంది. ఎస్సీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకు రిజర్వేషన్ అంతుంది. ఓసీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ రిజర్వేషన్ ఉంది. బీసీలు ఉన్నారు, బీసీలు ఎంతున్నారో వాళ్ళకు రిజర్వేషన్ లేదు. సో ఇక్కడ ఒరిజినల్గా అన్యాయానికి గురైతున్న వర్గం బీసీలు. మరి ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని ఎప్పుడైనా ఓసీలు కోరుకుంటారా? ఇప్పుడు విషయం ఏంటంటే, వీళ్ళ దైనందిన జీవితాలను బట్టి ఆ రోజు రాజ్యాంగం వీళ్ళకు, ఆ తర్వాత వీళ్ళకు, వీళ్ళిద్దరికి ఎంత ఉంటే అంత కడుపు నిండా రిజర్వేషన్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం గౌరవించాలి కాబట్టి వాళ్ళకి పోతుంది. వీళ్ళు మధ్యాంతరంగా 10% రిజర్వేషన్ తెచ్చుకున్నారు. కానీ 100కి 62% ఉన్నటువంటి బీసీలకు ఇవాళ 22% రిజర్వేషన్ కూడా దక్కుతలేదు. సో మొత్తం ఎంటైర్ సిస్టంలో మోసపోతా ఉంది, అన్యాయానికి గురైతా ఉంది బీసీలు మాత్రమే. సో మరి ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని మేము కూడా చెప్తా ఉన్నాం. ఎవరెంతో మీది మీరు తీసుకున్నప్పుడు మాది మాకు ఇవ్వచ్చు కదా, మీది మీరు పంచుకున్నప్పుడు మాది మాకు ఇవ్వచ్చు కదా అనేది మా ఆవేదన. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని రెడ్లు డిమాండ్ చేస్తారా? డిమాండ్ చేస్తారు. ఎంతసేపు చేస్తారు? వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్తారు. నిజంగా బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటే వెంటనే కోర్టుకు తోలిస్తారు, కోర్టుకు తోలిచ్చి అడ్డుకుంటారు అన్నట్టు. వీళ్ళు ఎక్కడున్నా ఒక్కతాను ముక్కలే, ఇంకొకటి శశబిశలేం లేవు. వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు. సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఒక ఉదాహరణ మీకు మీ ముందుకు తీసుకొస్తా. సో నా ఫోన్లోంచి తీస్తా అన్నా. కోదండరామ్ సారు ఇది ఉందిగా, ఏది ప్రమాణ స్వీకారం. కోదండరామ్ సార్ ప్రమాణ స్వీకారాన్ని అబ్జర్వ్ చేయండి మీరు. కోదండరామ్ సార్ ఇక్కడ గమనించాల్సినటువంటి చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇగో కోదండరామ్ గారు ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారం చేసే టైంలో
ఏమని ప్రమాణ స్వీకారం చేసిండో డీప్గా అబ్జర్వ్ చేయండి. ఆ మైక్ తీసుకురా, ఇంకో మైక్ ఏది నీది కదే. అను నేను ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశము అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అను నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. చూసిరా, ఎం కోదండరామారెడ్డి అనే నేను అని చేసిండ్రు. కానీ ఆయన ఎప్పుడు కూడా లెటర్ ప్యాడ్లలో ఎక్కడ కూడా ఆ రెడ్డి అనే పదం రాలేదు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కోదండరామారెడ్డి సార్ కూడా బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తూ ఉన్నాడు. మరి ఇంకా కొంతమంది బీసీ ఉద్యమానికి అగ్రవర్ణాల వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. వీళ్ళని నమ్మొచ్చా లేదా మల్లన్న, జర నువ్వు మార్నింగ్ న్యూస్లో చెప్పు అని చెప్పి ఒక మిత్రుడు విజ్ఞప్తి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు. వీళ్ళు ఎప్పుడూ మన మంచిని కాంక్షించరు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరి హిడెన్ ఎజెండా ఒక్కటే, అధికారాన్ని చెలాయించాలి, బీసీలను బానిసలుగా చూడాలనేది వీళ్ళ హిడెన్ ఎజెండా. కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి. బీసీలు కానివాడు ఎవడైనా ఈ బీసీల గురించి మాట్లాడుతున్నంటే వాని ఎజెండా వేరే ఉన్నట్టు లెక్క. బీసీలు కానివాడు ఈ బీసీల కోసం మాట్లాడుతున్నాడు అంటే వాని ఎజెండా వేరే అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్యూర్గా బీసీలు చేయాల్సినటువంటి ఉద్యమం ఇది, బీసీల చేత నడవాల్సినటువంటి ఉద్యమం ఇది. తెలంగాణ రాష్ట్రంలో 162% ఉన్నటువంటి బీసీలు చాలా క్లియర్గా ఈ మూమెంట్లో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒక్కటైనారు. ఈ ఒక్కటైన బీసీల ఓటు బ్యాంకు కోసం దొరబడతారు తప్ప ఇంకొకటి కాదు. ఆంధ్రోళ్ళు తెలంగాణ ఉద్యమం చేయడం ఎట్లనో ఈ అగ్రవర్ణాల వాళ్ళు బీసీ ఉద్యమం చేయడం కూడా గట్లే. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.